Namaste. Welcome to the HIT TV. This is Prasanna. I'm the International Certified Yoga Trainer. సో ఈ రోజు మనం సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఎటువంటి యోగాసనాలు చేయొచ్చో చూద్దాం. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి బేసిక్గా మనం 1 to 3 months ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం పెద్దగా హిప్ ఓపెనర్స్ అనేవి చేయము. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి విల్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ అనేది చేస్తాం. సో యూట్రస్ స్ట్రెంథనింగ్గా ఉండడానికి స్ట్రెంథనింగ్, పెల్విక్ స్ట్రెచెస్ కొంచెం చేస్తాం. సో థర్డ్ మంత్ వచ్చేసరికి స్ట్రెంథనింగ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి తగ్గట్టు గైడ్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ యోగాసనాలు అనేవి సర్టిఫైడ్ ట్రైనర్ గైడెన్స్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో సెకండ్ ట్రైమిస్టర్ ఆసనాలు చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇట్ ఈస్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ ఆసనాస్ కూడా చేసుకోవచ్చు. కానీ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసేటప్పుడు కొంచెం మనం వాల్ సపోర్ట్ తీసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్గా మనము గాడెస్ పోజ్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ యువర్ లెగ్స్ తీసుకుని జస్ట్ టోస్ని పాయింట్ అవుట్ చేసుకొని మీ బెల్లీని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. చేసుకొని స్లోగా ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేస్తూ స్లోగా కమ్ డౌన్. 1 2 3 4 5 6 ఇలాగా 10 times మనం కంటిన్యూస్గా 10 times చేసుకోవడం వల్ల స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది. ద సేమ్ టైం స్లోగా డీప్ స్క్వాట్లో కూడా స్లోగా ఇన్హేల్ చేసుకోండి, ఎక్సేల్ చేస్తూ కమ్ డౌన్. ఇలా మలాసనాలో కాసేపు ఒక 1 minute ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా మీ బాడీని మీరు వినాలి. మీ బాడీ కంఫర్టబుల్గా ఓకే అంటే సరే, లేదు అంటే యూ కెన్ నెక్స్ట్ ఓకే. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు లిసన్ టు అవర్ బాడీ. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే చేయండి, లేదు కంఫర్ట్ లేదు అంటే యూ క్యాన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ పోజ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సేఫర్ అండ్ సెక్యూర్ పోసెస్ చేద్దాము. సో చక్కీ చాలన కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి లెగ్స్ మధ్య. స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ పైకి రండి, ఎక్సేల్ చేసుకుంటూ ముందుకి ఇలా ఒక 10 times. 2 3 4 and 5. ఇలా ఒక మళ్ళీ రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ స్లోగా ముందుకు వెళ్తూ వెనక్కి. ఓకే, ఇది ఒక క్లాక్ వైజ్ ఒక 10 times, యాంటీ క్లాక్ ఒక 10 times చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద క్యాట్ కౌ స్ట్రెచ్. స్లోగా టేబుల్ పొజిషన్కి వచ్చేసేయాలి. వచ్చేసాక మీ హిప్ అనేది ఇక్కడ నీ అనేది హిప్కి సమానంగా ఉండాలి. అలాగే షోల్డర్కి పామ్స్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ చేసుకుంటూ రౌండ్ యువర్ బ్యాక్. స్లోలీ ఇన్హేల్ and exhale. Inhale and exhale. ఇలా ఒక మనం 10 times ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిల్లోని పెట్టుకొని స్లోగా రెస్టోరేటివ్ పోజ్లోకి వెళ్ళాలి, చైల్డ్ పోజ్. స్లోలీ కమ్ బ్యాక్ టు ద టేబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. సో నెక్స్ట్ మనం స్లోగా కాల్ని బటర్ఫ్లై పోజ్లో పెట్టుకొని హోల్డ్ చేసుకోండి. స్లోగా ఫ్లాపింగ్ చేయడం స్టార్ట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఫ్లాప్ చేసుకోండి. ఇలా ఒక 1 to 2 minutes కంటిన్యూస్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత స్లోగా రిలీజ్ చేసుకోండి. సో థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి మనము పెల్విక్ ఓపెనర్స్ అనేవి చేస్తాం. లైక్ డీప్ స్క్వాట్స్, స్క్వాటింగ్ అండ్ లేదంటే క్రో వాక్ ఇట్లా చేయడం అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా
స్లోగా చేసుకోండి. సో వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఇలా చేయగలిగితే అలాగా చేసుకోవాలి. సో చూసారు కదా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమస్టర్లో ఎటువంటి యోగాసనాలు చేయాలో. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.